గైస్, ఈరోజు మన ఇంట్లో మనం కుకింగ్ చేస్తున్నాం. ఇలా ఏంటంటే వంకాయ ఫ్రై. సింపుల్గా మన బ్యాచులర్ స్టైల్ ఎట్లా చేసుకోవాలో చూసుకుందాం మనం అందరం ఒకసారి. వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ కొట్టండి అమ్మా. ఛానల్లో ఇది సబ్స్క్రైబ్ చేయకండి మీరు అందరూ. అట్లానే షేర్ చేయండి, ఓకే, కామెంట్ చేయండి. మనకు వంటలు రావు, బేసిక్గా నార్మల్గా చేస్తాం ఎక్కువ. సో ఫస్ట్ వంకాయలు అయితే గడుక్కుందాం. ఈ పచ్చి వంకాయలు, అయ్యో నీళ్ళు రావట్లేదు. ఫస్ట్ వంకాయలు అయితే గడుక్కోవాలి నీట్గా. ఇది గడుక్కొని ఏం చేయాలంటే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేయాలన్నమాట. వంకాయలు రెడీగా ఉన్నాయి, నీళ్ళు రెడీగా ఉంది. కొద్దిగా ఉప్పు వేద్దాం దీంట్లో. ఉప్పు వేసి తర్వాత వంకాయలను అయితే కట్ చేద్దాం మనం. చాలా ఇంత ఉప్పు, కొద్దిగా ఉప్పు అయితే వేసాము. సో వంకాయలు అయితే చిన్న చిన్న ముక్కలేం కాదు, జస్ట్ ఇది కొద్దిగా కట్ చేయాలి కదా. ఇది కట్ చేసి కొద్దిగా 4 సైడ్లు కోసుకోవాలన్నమాట. కోసేసుకొని ఇది ఇట్లా కోసేసుకొని అయితే డైరెక్ట్ నీళ్ళలో అయితే వేయాలి. ఓకే, చూసుకోవాలి గైస్, కొన్ని అయితే కుళ్ళిపోయి ఉంటాయి దీంట్లో. మనకి నాకు తెలియదు అట్ట చూస్తారని, నేనేది అక్కడ చూసా. ఇదిగో ఇదిగో ఇది ఇది చూసారా, ఇదిగో ఇది కుళ్ళిపోయింది ఇది. సో ఇది మనం పడేద్దాం. ఓకే, ఇది మనకొద్దు. ఇది ఇంకా లాస్ట్ ముక్క అయితే ఒకటి ఉంది, ఇది కట్ చేసుకొని మనకు దీనికి కావాల్సిన కొద్దిగా మసాలా పట్టుకుందాం. మసాలా అంటే ఏం లేదు, బేసిక్గా జస్ట్ ఉప్పు, కారం, ధనియాల పొడి, కొద్దిగా పసుపు, అంతే. కారం, ఇది మా ఇంట్లో కారం, పసుపేడ, ఇదేంటిది ఇప్పుడు ఇదే. ఇది ధనియాల పొడి. చాలేదా? అంతేగా 4 ఐటమ్స్. ఈ ప్లేట్లో కలుపుకుందాం. ఈ ప్లేట్లో అయితే మనం కొద్దిగా కలుపుకుందాం. అంటే ఏంటంటే జస్ట్ ఇవన్నీ మిక్స్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి మిక్స్ చేసామనుకో ఒక ముద్దలాగా వచ్చింది. ఆ ముద్ద తీసుకొని వాటికి అయితే కొద్దిగా మనం ఇవి పెట్టుకుందాం, అంటే అప్లై చేద్దాం మొత్తం. అయిపోయింది కదా. ఇప్పుడైతే కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు అయితే వేసుకుందాం మనం. కొద్దిగా తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాం. ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ ఇందాక మనం నీళ్ళలో ఉప్పు వేసాం కదా, దానికి 1 2 చూడరా. అది కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం. చాలా కొద్దిగా ఏంది, కొద్దిగా ఏమంటారు దాన్ని, గార్నిషా ఏదో ఒకటి. దానికోసం కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుందాం. కొద్దిగా ఇదంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే కొద్దిగా మిక్స్ చేసుకుందాం దీన్ని. ఎట్లయితే రావాలి కొద్దిగా. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక్కొక్కటే కొద్దిగా పిండుకో లైట్గా. ఓకే, పిండుకొని ఇట్లా మధ్యలో ఓపెన్ చేసి లైట్లు ఇట్లా అప్లై చేసుకుందాం అన్నిటికీ. ఈ వేటిలో తింటారంటే అన్నం, సాంబార్లో, అట్లా ఫ్రైకి అట్లా తింటారు. ఇవి బాగుండిద్ది, చాలు కదా. ఇట్లయితే పెట్టుకుందాం. తర్వాత లాస్ట్లో ఇంకా కొద్దిగా మిగిలితే అన్నిటికి మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే వేద్దాం. ఇదిగో మనకేమంటారు వాటిని మొత్తం కలిపేసి అప్లై చేసి అయితే పెట్టేసాము. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక బాండీ తీసుకుందాం. ఒక బాండీ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ చేయాలంటే ఇప్పుడు బాండీ తీసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో అయితే కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఓకే,
సరిపోద్దా కొద్దిగా చాలా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేద్దాం. ఓకే కింద ఆన్ చేయలేదా? ఓకే గ్యాస్ అయితే ఆన్ అయింది మస్ట్. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయింది కొద్దిగా ఇది వేసేసి చూద్దాం. అది చూశారు కదా ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక్కొక్కటి తీసుకొని నూనెలో వేయాలి. నాకు తెలీదు నూనె ఎగిరిద్దని. ఇప్పుడు అది చిటపట అనిద్ది అంటే కష్టం. ఫైనల్గా ఒకటేసా. అట్లా ఎగుతున్నాయి కదా. మొత్తం వేసుకున్నాం గాయ. మొత్తం ఒకేసారి వేసుకొని తిప్పేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా అట్లా 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 తిప్పుకున్నాం. కొద్దిగా అట్లా కొంచెం ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అట్లా వండిద్దాం. తర్వాత మళ్ళీ తిప్పుదాం. ఓకే ఓకే హ్యాండ్ వాష్. మళ్ళీ ముక్కుల్లో చేపెట్టుకున్నాం. ఇంకా మంట ముక్కు వేగుతున్నాయి మంచిగా. ఇప్పుడు వేగిన తర్వాత ఏం చేద్దామంటే తిప్పుదాం. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత తిప్పేసి చూద్దాం. ఓకే 2 నిమిషాలు అయితే అయింది. ఇప్పుడు మనం ఒకసారి తిప్పుకుందాం. మెల్లగా తిప్పుకోండి గాయస్, లేకపోతే నూనె ఎగిరిద్ది, మొహం కనబడిద్ది. అసలుకే మనం ప్రొఫెషనల్ ఏం కాదు. సో తిప్పుకుందాం కొంచెం, మళ్ళీ కొంచెం పైన మళ్ళీ తిప్పుకుందాం. బాగా వేగినాక ఇంకా సాంబార్ అయి ఉండే సాంబార్లు వేసుకొని తిందాం. ఓకే గాయస్ ఇప్పుడైతే అయింది, రెడీ అయినాయి అనమాట. మనం ఏం చేద్దాం అంటే ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకుందాం. టేబుల్ మీద పెట్టుకుందాం. గిన్నెలో తీసుకొని చిన్నగా తీసుకోండి. అసలుకే నూనె బాగా కాలుతుంది. ఇది జస్ట్ ఫ్రై అనమాట అంతే. సాంబార్లో రసంలో వేసుకొని నంచుకొని తినకైతే బాగుంటుంది. ఓకే సో మనదైతే రెడీ అయిందనమాట. ఇదిగో గాయస్, ఈ సాంబార్, రసం, మనం చేసిన వంకాయ, ఇంకా రైస్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కానీ చేద్దాం అన్నీ.